హలో, వెల్కమ్ టు ద తెలుగు మరాఠీ కుకింగ్ ఛానల్ అండి. నేను ఇప్పుడు మీకు షింగాన సబ్జీ చూపెడుతున్నాను. అయితే ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసాక అల్లపాయలు వేసాక ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం నీరు చల్లి మూత పెడుతున్నాను. మూత పెట్టాక కొంచెం సేపు అయ్యాక కొంచెం సేపు మూత తీసి కొంచెం మళ్ళీ కొంచెం కారం వేసాక మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక కలుపుకున్నాక మళ్ళా ఇలా కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ కొంచెం కలిపినాక మళ్ళీ 6 టేబుల్ స్పూన్ చందన పొడి మళ్ళీ కొంచెం ఒక హాఫ్ నీళ్ళు పోసాక కొంచెం కలిపి ఇది చపాతీ అనుకుంటే అన్నం మీకు